రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ హౌస్లో ఆయన మనం హోస్ట్ చేశాం. ఈరోజు పుతిన్ గారున్న హైదరాబాద్ హౌస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సాధారణంగా హైదరాబాద్ అనేది మనందరికి తెలుసు, తెలంగాణలో ఉంటుంది. అయితే ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఏంటి, అక్కడ దాని కథనం ఏంటని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ నిజామ్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ అఫీషియల్ రెసిడెన్స్ ఢిల్లీలో ఒకటి కట్టుకున్నారనమాట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే 7th నిజాం ఉన్నారో ఆయన టైంలో అది కన్స్ట్రక్ట్ అయింది. మనందరికి తెలుసు 1911లో మన బ్రిటిష్ వాళ్ళ టైంలో మన రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే అనమాట. దానిలో భాగంగా చాలాసార్లు ఇంపీరియల్ పవర్తో వాళ్ళు కాంటాక్ట్లో ఉండటం, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కి అటెండ్ అవటం, అంతేకాదు రకరకాల సందర్భాల్లో ప్రిన్స్లీ స్టేట్స్ డిస్కషన్స్కి వెళ్ళటం, ఇవన్నీ జరగాలంటే వాళ్ళకు కూడా ఢిల్లీలో ఒక రెసిడెన్స్ ఉండాలని చెప్పి అప్పట్లో రాజులు అనుకునేవాళ్ళు. ముఖ్యంగా హైదరాబాద్ నిజాం అంటే చాలా సంపన్న రాజు అనమాట. ఆయనకి ఢిల్లీలో ఉండాలనిపించింది, ఢిల్లీలో ఒక ఇల్లు ఉండాలనిపించింది అనమాట. ఆ టైంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాంకి 8 ఎకరాల పైన భూమి ఇచ్చిందనమాట. దాంతో ఆయన అక్కడ హైదరాబాద్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. మనందరూ తెలుసు హైదరాబాద్ హౌస్, బరోడా హౌస్, జోధ్పూర్ హౌస్, ధోల్పూర్ హౌస్, ఇలా రకరకాల కింగ్డమ్స్, ప్రిన్స్లీ స్టేట్స్ అప్పట్లో ఇల్లు కట్టించుకున్నారు. మన హైదరాబాద్ హౌస్ డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ అనమాట. ఆయన చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్. ఆయన అప్పట్లో హైదరాబాద్ హౌస్ ని మొఘల్ స్టైల్ని వెస్ట్రన్ స్టైల్ని బ్లెండ్ చేసి కట్టారనమాట. 1919లో దీని కన్స్ట్రక్షన్ మొదలైనట్టు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. మొఘల్ స్టైల్, యూరోపియన్ స్టైల్ కలిపి చేశారు. అయితే నిజాం ప్రిన్సెస్ కానీ వాళ్ళ వారసులు కానీ మరీ వెస్ట్రన్ స్టైల్లో ఉందని చెప్పి ఈ బిల్డింగ్ అప్పట్లో కాస్త నెగ్లెక్ట్ చేశారంట. ఒక్కసారి ప్రిన్స్లీ స్టేట్స్ అనే దేశంలో విలీనం అయిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్ పోలో ఇవన్నీ జరిగిన తర్వాత ఏదైతే ఈ బిల్డింగ్ హైదరాబాద్ హౌస్ ఉందో ఢిల్లీలో, దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వార్షికంగా ఈ బిల్డింగ్కి లీజ్ చెల్లించేదంట. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, డిప్లొమాట్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. 1974 నుంచి మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ బిల్డింగ్లో స్టేట్ విజిట్స్ని హోస్ట్ చేయడం, బ్యాంక్వెట్స్ని హోస్ట్ చేయడం చేసేవాళ్ళంట. మనకు తెలిసి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, అది యుఏఈ క్రౌన్ ప్రిన్స్ కావచ్చు, లేకపోతే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు విదేశాల నుంచి వస్తే కనుక ఈ బిల్డింగ్లో మనం మీటింగ్స్ కానీ డిన్నర్స్ని కానీ హోస్ట్ చేస్తాం.